ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు దిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు చేపట్టింది. టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు దెబ్బతీస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలని చెప్పి పిలుపునిచ్చింది వైసీపీ. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అంటే స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి పాలనా విధానం పరమైన లోపాలు, అలాగే తిరుమలలో నెలకొన్నటువంటి దురాగతాలు, అలాగే ఘటనలు చేసుకుని అంటే కల్తీ నెయ్యి విషయం కానీ, పరకామణి విషయం కానీ, వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో దుమారం లేపింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా వైసీపీ తన వంతు కార్యక్రమాలను చేపడుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కలంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేశారని చెప్పే భావన వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడును నియమించడం పట్ల వైసీపీ శ్రేణులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు సైతం చిన్న అవకాశం అంటే తిరుమలలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దానిని పెద్ద భూతద్దంలో చూపించి పెద్ద ప్రచారం చేసుకునేందుకు అంటే ఒక రకమైన ట్రోలింగ్ చేసుకునేందుకు ఆవిష్కారం కలిగినటువంటి స్థానంగా భావించి వైసీపీ తదనుగుణంగా తన మీడియా భూమిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల్లో వైసీపీ ఎప్పుడూ ఉండాలి, అలాగే మీడియాలో ట్రోల్ అవుతూ ఉండాలనే భావనతో వైసీపీ తన కార్యక్రమాలని చొప్పిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ నాయుడు వ్యవహార శైలిని కూడా పెద్ద స్థాయిలో దుమారం లేపుతూ వస్తూ ఉంది. తదనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ముఖ్యంగా వైసీపీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. కలంకిత వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చి తిరుమల ప్రతిష్టతను మరీ దిగజార్చారు. ఆలయ ప్రతిష్టతను దిగజారింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే భావన చొప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూనే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఆలయాల్లో వైసీపీ శ్రేణులందరూ కూడా బీఆర్ నాయుడిని వ్యతిరేకిస్తూ బీఆర్ నాయుడిని పదవిచ్యుతులు చేయాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక ఆలయాల్లో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఆలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్లకార్డుల చేతబట్టి వైసీపీ బీఆర్ నాయుడిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడము, ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి నినాదాలు చేయడము, తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉందని చెప్పేసి స్లోకన్స్ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది. అయితే ఇలాంటి విధానం పట్లనే ఓవైపు వైసీపీ తన ప్రచారాన్ని విస్తృతం చేస్తూ మరోవైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ అలాగే టీటీడీ అంశాన్ని తిరుమలలో ఏ చిన్న అంశం జరిగినా కూడా అది ప్రపంచ స్థాయి వ్యాప్తంగా ట్రోల్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని టీటీడీ అంశాన్ని ప్రభావితం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వైసీపీ గత 3 నెలలుగా ఇదే అంశాన్ని పదే ప్రచారం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా స్థానిక ఆలయాలకు వెళ్ళి తన పూజలు నిర్వహించి టీటీడీ బీఆర్ నాయుడిని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. చిత్తూరు జిల్లాలోని అప్లాయగుంటలో స్థానిక మాజీ మంత్రి ఆర్కే రోజా ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించి
అక్కడ టీటీడీ చైర్మన్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇలా ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేసింది. అలాగే తిరుపతిలో సైతం భూమన అభినయ్ రెడ్డి అంటే తిరుపతిలో 30 యాక్ట్ ఉన్నా కూడా దానిని లెక్క చేయకుండా వైసీపీ అధికారులు ఇలా వైసీపీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దీన్ని గుర్తించినటువంటి పోలీస్ యంత్రాంగం సైతం 30 యాక్ట్ ఉన్నా కూడా 30 యాక్ట్ పాటించకుండా వ్యతిరేకించినందుకు కేసు పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఆలయాల్లో అక్కడ విజయవాడలో సైతం విశాఖపట్నము అలాగే సత్తెనపల్లి ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ వైసీపీ శ్రేణులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా టీటీడీ అన్నది హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఉంది, అటు ప్రతిపక్షాల మీద ఉంది. అయితే ప్రతిపక్షం చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని పెద్దగా భావించి భూతద్దలు చూపించి ట్రోల్ చేయడం ఆనవాయితీగా తీసుకునింది. గతంలో చేసిన తప్పిదాలను అన్నిటి నుంచి బయటపడేందుకు ఉపశమనం పొందేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. తిరుమలలో చేసినటువంటి అకృత్యాలు అన్ని కావు, అందరికీ తెలిసిందే. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పరకామణి విషయం కానీ అలాగే కల్తీనయ్య విషయం కానీ దాదాపు వాటి మీద విచారణ కూడా సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ తప్పిదాల నుంచి బయటపడేందుకు ఉపశమనం పొందేందుకు వైసీపీ తిరుమలలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని పెద్దగా ట్రోల్ చేస్తూ ప్రభుత్వం మీద అటు టీటీడీ చైర్మన్ మీద ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శ్రీకారం చుట్టడమే కాకుండా తిరుమలలో అపవిత్రత చోటు చేసుకుందనే భావన ప్రజల్లో చొప్పించేందుకు కూడా వైసీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి కళంకిత నాయకులకు కళంకిత వ్యక్తులను టీటీడీ చైర్మన్గా పెట్టింది ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కల్పించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారం కోల్పోయిన పిదప ప్రజల్లో తన విధానాన్ని చొప్పించుకునేందుకు అంటే ప్రజా వ్యతిరేకతను తొలగించుకునేందుకు అన్ని రకాల అవకాశాలను ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని కార్యక్రమంగా రూపొందించి చేపట్టడము అలాగే ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనేందుకు తాపత్రయపడుతూ ఉందని చెప్పే భావన సర్వత్రా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలాంటి వాటిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు తిరుమలలో చిన్న పొరపాట్లు జరిగినప్పుడు వాటిని వెంటనే సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అలాంటి పొరపాట్లను సరిచేయకపోవడం వల్లే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తన ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి కూడా ప్రజల్లో భావన నెలకొనింది. అలాగే అటు టీటీడీని పావుగా వాడుకొని ఇటు ప్రతిపక్షాలు అటు అధికార పక్షం టీటీడీని ప్రతిదానికి పావుగా వాడుకోవడం వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పే సర్వత్రా శ్రీవారి భక్తులు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల తగిన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఆ దిశగా వైసీపీ శ్రేణులు కూడా టీటీడీని పావుగా వాడుకోకుండా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అటు పాలకులు అటు ప్రతిపక్షాల మీద ఉందని చెప్పి కూడా శ్రీవారి భక్తులంతా పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.